మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. దాని ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు త్వరగా చేరుతుంది. హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కు స్వాగతం. ఇవాళ మనం డిజైనర్ బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలి చూద్దాం ఒకసారి. ఏంటంటే ఫస్ట్ నేను ఇది బ్యాక్ సైడ్ నేను ఇది ఆల్రెడీ ఇప్పుడు మనకు చంక భాగం అనేది కట్ చేశాను. ఇప్పుడు నెక్ వైపు మనం డిజైన్ ఎలా వేసుకోవాలి ఏంటి ఒకసారి చూద్దాము. ఇక్కడ నుండి ఇక్కడ వరకు వీళ్ళది డీప్ వచ్చేసింది. ఇక్కడ ఈ డీప్ వరకు మనము ఇక్కడ మార్కర్ ఇలా వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఇది పాట్ నెక్ మోడల్గా పెట్టేస్తున్నాను. పాట్ నెక్ అంటే ఇదిగోండి మనకు మామూలుగా ఇలా వస్తుంది కదా. దీంట్లో మనం డిజైన్ వేసుకుందాం. ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ టైం మనం ఇలా మార్కర్ వేసుకున్నాక ఇది కట్ చేసుకుందాం. ఇది లైనింగ్, ఇప్పుడు నేను కట్ చేయబోయేది లైనింగ్. ఇది దీంట్లో ఇప్పుడు మనము ఇది ఫస్ట్ మనం ఇది ఇలా కట్ చేసాం కదా, దీనికి మనము ఇది దీంట్లో ఇప్పుడు మన లైనింగ్ ఇది పై పార్ట్ మనం దీనికి జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్నాక బక్రం క్లాత్ వేసుకున్నప్పుడు మనం అడ్జస్ట్మెంట్ చూసుకుందాం. అది ఆ తర్వాత ఇప్పుడు నేను ఫస్ట్ దీనికి ఇలా పెట్టేసి లైనింగ్ జాయింట్ చేస్తున్నాను. లైనింగ్ మామూలుగా మనం అన్ని బ్లౌజ్లకు చేసుకున్నట్టుగానే చేసుకోవాలి. మీకు ఇంతకుముందు ఒకవేళ లైనింగ్ మీకు తెలియకపోతే గనక ఇంతకుముందు వీడియోలో ఉన్నది చూడండి. ఇది మామూలుగా అంతా నేను లైనింగ్ జాయింట్ చేస్తున్నాను. బక్రం క్లాత్ వేసుకొని ఇప్పుడు కట్ చేసుకోవడం ఎలాగో చూద్దాము. ఇది ఆల్రెడీ నేను లైనింగ్ జాయింట్ చేసి పెట్టుకున్నాను నెక్. ఇప్పుడు బక్రం క్లాత్ కోసమని మనం ఇలా మార్కర్తో మనం ఇలా షేప్ అనేది మనం వేసుకుందాం. ఇక్కడ ఇదిగోండి ఇది. ఆ తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు మార్కింగ్ ఎంత వరకు కావాలో చూసుకోవాలి. ఇప్పుడు ఇది రౌండ్ ఇప్పుడు ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు ఇది పైది తీసేసి ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత మనం ఏ డిజైన్ అంటే ఇంకా దీంట్లో కూడా కొంచెం మెలకల్లా కూడా పెట్టుకోవచ్చు. అంటే మన ఇష్ట ప్రకారం పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇప్పుడు ఇలా పెడుతున్నాను. ఏంటంటే ఇప్పుడు మన బక్రం క్లాత్ ఇంతవరకు రావాలి. అంటే ఎంతవరకు ఒక 1.5 ఇంచ్ రావాలి. 1.5 ఇంచ్ అంటే ఇలా మార్కర్తో ఇలా వేసుకుందాం. ఇదిగోండి ఇలా మనం అక్కడక్కడ వేసుకొని ఇలా డాట్స్ వేసుకుని మనం చక్కగా వేసుకున్నాం అనుకోండి, మనకు ఎగుడు దిగుడు రాదు, కరెక్ట్గా వస్తుంది. మన మార్కర్తో ఇలా మార్కింగ్ పెట్టుకుంటే కనుక ఇదిగోండి అంతా ఇలా పెట్టుకున్న తర్వాత ఇదిగో ఇక్కడ కూడా అంతా సేమ్ ఇలాగే పెట్టుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఇది ఇలా పెట్టుకున్న తర్వాత కొంచెం షేప్ అనేది మార్చుకోవాలంటే కనుక ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా వేస్తున్నాం కదా. ఇక్కడ నుండి ఇక్కడ వరకు వేసాక ఇదిగోండి ఇలా ఒకవేళ ఇదిగోండి ఇలా చిన్న మెలకలాగా అంటే ఈ షేప్ అనేది పెట్టామనుకోండి కొంచెం జస్ట్ మనకు మోడల్ మనకు బాగా కనిపిస్తుంది కనుక ఇలా పెట్టాను నేను. ఇప్పుడు ఇది కట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈ క్లాత్ని నేను బక్రం క్లాత్ పైన జాయింటింగ్ చేస్తున్నాను. ఒకవేళ మనకి ఇంత పీస్ ఉన్నా కూడా ఇంత వెడల్పు పీస్ లేకున్నా ఇంత పీస్ ఉన్నా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎలాగంటే ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇది జాయింట్ చేసుకోవాలి. అయితే మనకి జాయింటింగ్ అనేది ఇక్కడ ఒకటే చోట కనిపిస్తుంది, ఇదంతా కనిపించదు. ఎందుకంటే మనకి ఇక్కడే కావాలి కదా. ఇప్పుడు ఇదంతా మనకు జాయింటింగ్ చేసుకుంటాం, స్టిచ్చింగ్ చేసుకుంటాం. ఇదంతా వేస్ట్ క్లాత్ అంతా కట్ చేస్తాం కదా. అందుకోసమైన ఉన్న దాంట్లో మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది జాయింటింగ్ మనకి ఇది ఒకటే కనిపిస్తుంది కాబట్టి నేను జాయింటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ జాయింటింగ్ చేసుకుందాం. ఇక్కడ ఇప్పుడు ఇలా జాయింటింగ్ చేసుకున్నాం కదా. ఆ తర్వాత ఇప్పుడు మనం ఇది ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇది కట్ చేసుకొని అంటే మనకి ఇంతే అవసరం ఉంది కాబట్టి ఇంతే యూజ్ చేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు మనం జాయింటింగ్ చేసుకున్నాక మనకు ఓపెన్ చేస్తే మనకి ఇంత వచ్చేసింది కదా క్లాత్.
ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనం బక్రం క్లాత్ ఎలా వేసుకోవాలి ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇలా వేసామని అనుకోండి, ఇప్పుడు ఇలా వేస్తే మనకు జాయింటింగ్ అనేది పైకి కనిపిస్తుంది కదా, అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు లోపల నుండి వేసుకోవాలి. ఇదిగోండి ఇలా వేసుకొని ఇది ఐరన్ చేసుకోవచ్చు, లేదా మనము అంటే ఐరన్ చేస్తే దీనికి జాయింటింగ్ అనేది ఉంటుంది. ఐరన్ లేకుండానే మనం మామూలుగా స్టిచ్చింగ్ అయినా చేసుకోవచ్చు. ఇక మనకు ఐరన్ బాక్స్ పెట్టి ఇవన్నీ అంటే కొంచెం లేట్ అవుతుంది, అట్లయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఇలా కూడా వేసుకోవచ్చు. మనం ఒకవేళ అటు ఇటు జారినట్టు కదిలినట్టు ఉంటే కనుక మనకు సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదా, సేఫ్టీ పిన్స్ అన్నిటిని మనం పెట్టుకుందాం ఇక్కడ. ఇప్పుడు బక్రం క్లాత్ను నేను స్టిచ్చింగ్ చేశాను. దీన్ని ఐరన్ చేస్తే కూడా మనకి ఇలాగే ఉంటుంది, కానీ నేను సేఫ్టీ పిన్స్ పెట్టి కదలకుండా ఉండాలని నేను అంతా స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఎందుకంటే ఐరన్ బాక్స్ పెట్టి మనకు ఐరన్ చేసి అంతా లేట్ అవుతుంది కాబట్టి నేను ఇలా చేశాను. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎంత కావాలి అని అంటే, ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ వచ్చింది కదా, ఈ మోడల్లో కావాలి మన క్లాత్, కాబట్టి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేస్తున్నాను. ఎక్స్ట్రా క్లాత్ అంతా మనము ఇది ఇప్పుడు సేఫ్టీ పిన్స్ తీసేసుకోవాలి. ఇక మనకు అక్కర్లేదు కదా దీంతో, అందుకోసమని తీసేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి ఆ తర్వాత మనము దీనికి పైపింగ్ వేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఇలా ఉంది కదా, ఇలా మొత్తం కట్ చేసుకోవాలి. బక్రం క్లాత్కు మనం ఇందాక ఈ క్లాత్ అంతా జాయింట్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఈ రెడ్ క్లాత్ను, ఈ క్లాత్ను నేను దీనిపైన పెట్టేసి స్టిచ్చింగ్ చేశాను. స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనం డిజైనర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇదే పార్ట్ మనకు ముందు వైపు కూడా రావాలని నేను ముందు వైపు కూడా ఇలాగ వేశాను. ఇక మనకు ముందు ఫ్రంట్ భాగం కూడా ఒకవైపు రావాలి కదా, ఇటువైపు మనకు పళ్ళు వస్తుంది కాబట్టి వేయలేదు. ఇప్పుడు ఇక్కడ మనం డిజైనర్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు మనకు షాప్లలో ఇలాంటి ఇది థ్రెడ్ దొరుకుతుంది. ఇది గోల్డ్ కలర్ థ్రెడ్ మనకు లేసర్ షాప్లలో దొరుకుతుంది. కాబట్టి నేను ఇది తీసుకొచ్చి ఇప్పుడు దీన్ని డిజైనర్గా మార్చాలని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు మనకు ఇంత పీసులు అంటే మనకు ఒక 2 ఇంచెస్ పీస్ అనుకోండి. ఈ 2 ఇంచెస్ పీస్తో అన్ని ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఇదిగోండి ఇప్పుడు ఇలా. అయితే ఇప్పుడు ఈ ముక్కలను ఎలా స్టిచ్చింగ్ చేయాలి అని అంటే, ఇప్పుడు మనకు ఈ థ్రెడ్ ఉంది కదా, ఈ థ్రెడ్ని ఇలా మనకు కట్ చేసి పెట్టాను కదా, ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు నేను ఇది స్టిచ్చింగ్ చేస్తాను. అంటే మనకు ఇలా రౌండ్గా ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇదిగోండి ఇలా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఈ ముక్కలన్నిటిని కూడా మనం ఇలా ఈ షేప్లో, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు ఈ షేప్లో మనము ఇది స్టిచ్చింగ్ చేసుకుందాం. అంటే ఒక స్టిచ్చింగ్ మనకి ఇలా వచ్చేస్తుంది. అంటే మనకు జాయింటింగ్ కోసం అని నేను ఇలా స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇలా ఈ షేప్లో మనము ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి ఇలాగే అన్ని వరుసగా చేసుకొని ఆల్రెడీ ఇప్పుడు మనం ఇప్పుడు ఇక్కడ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీనికి స్టిచ్చింగ్ అనేది ఇలా వస్తుంది. ఇవన్నీ ఇలాగా మనం రెడీగా చేసి పెట్టుకోవాలి. చేసి పెట్టుకున్నప్పుడు మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇక్కడ ఇన్ని చేసి పెట్టాను. ఇక్కడ ఇదిగోండి ఇలా మనకు ఇవన్నీ ఇలా చేసుకొని పెట్టాను. ఇప్పుడు మనకు ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఎన్నో చేసుకొని ఇప్పుడు మనకు ఎన్ని అవసరం ఉన్నాయో అన్నీ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని జాయింట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందాక మనం అన్ని ఇలా ఈ షేప్లో కుట్టుకున్నాం కదా, ఆ తర్వాత ఇప్పుడు దీనికి జాయింట్ చేస్తున్నాను. ఇక్కడ ఇదిగోండి ఇప్పుడు మనకు ఇలా జాయింటింగ్ రావాలి. అన్నీ ఇలాగే ఒకటి తర్వాత ఒకటి మనం ఇలాగే వేసుకుంటూ ఇదిగోండి ఇలా వేసుకుంటూ రావాలి. ఇది షేప్ అనేది చక్కగా అనుకుంటూ ఇది మనకు స్టిచ్చింగ్ కరెక్ట్గా వచ్చింది అనుకోండి, మన డిజైనర్ కూడా చాలా బాగుంటుంది. అలాగే అన్నీ ఇలాగే కుట్టుకుంటూ రావాలి వరుసగా. ఓకే
ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఇదంతా జాయింటింగ్ చేసుకున్నాం కదా ఈ గోల్డ్ కలర్ థ్రెడ్తో ఇదంతాను. ఆ తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు ఇది నేను ఇది పైపింగ్ వేయాలనుకున్నాను. క్రాస్ కటింగ్తో ఇవన్నీ ముక్కలన్నీ జాయింట్ చేసుకున్నాను. ఇది బ్లాక్ దాంతో వేస్తే దీనికి అట్రాక్షన్ ఉంటుంది కాబట్టి, అంటే శారీలో బ్లాక్ కూడా వచ్చింది అందుకని ఈ కలర్ పెడుతున్నాను. ఇప్పుడు దీంతో మనం పైపింగ్ వేసుకుందాం. ఎలా అంటే ఇప్పుడు మనం డబుల్ ఫోల్డింగ్ చేసుకొని, మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను. ఇదిగోండి ఇలా మనం పైపింగ్ చుట్టూ అంతా పైపింగ్ వేసుకోవాలి. ఇదంతా చుట్టూ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక మనము ముక్క ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ తర్వాత పైపింగ్ వేస్తున్నాను. ఇందులో థ్రెడ్ పెట్టని అవసరం లేదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ మనకు గోల్డ్ కలర్ ఇక్కడ వచ్చేసాయి కదా. థ్రెడ్ పెడితే ఇంకా కొంచెం స్ట్రాంగ్గా అవుతుంది కాబట్టి నేను పెట్టట్లేదు, మామూలుగానే వేసేస్తున్నాను. థ్రెడ్ లేకుండా మామూలుగా ఫోల్డింగ్ చేసి వేస్తున్నాను. పైపింగ్ అంతా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా పైపింగ్ వేసుకున్న తర్వాత ఈ పక్కన మనం లేస్ వేసుకుందాం. లేస్ వేసుకుంటే మనకు ఇంకా చాలా బాగుంటుంది కాబట్టి ఇలా వేసుకుంటున్నాము. ఇదిగోండి ఇక్కడ ఈ లేస్ అనేది మనం స్టిచ్చింగ్ ఇలా చేసుకుందాం. ఫస్ట్ మనం ఇక్కడ స్టార్టింగ్లో ఇలా చేసుకున్న తర్వాత ఈ లేసు వేసుట్లో కూడా ఉంటుంది. మనం కొంచెం లూజ్ వదిలిపెట్టుకుంటూ వేస్తే గనక చక్కగా వస్తుంది. మనం టైట్గా ఇట్లా స్ట్రాంగ్గా లాక్కుంటూ వేస్తే గనక అది ఏమవుతుందంటే మనకి గట్టిగా వచ్చేసి ఇట్లా మనకు ఫోల్డింగ్ వచ్చేస్తుంది. అందుకని కొంచెం జస్ట్ మనం ఉండి లేనట్టుగా ఇలా లూజ్ వదిలిపెట్టాలి. లేసును లూజ్ వదిలిపెడితే కనుక మనకు చక్కగా తిరగడానికి చక్కగా ఉంటుంది. మొత్తం రౌండ్ అంతా ఇలాగే వేసుకుంటూ రావాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము లేస్ వేసుకోవడం ఎలా అనంటే, ఇప్పుడు కొంచెం దీంట్లో మనం డిజైన్ వేసుకునే కంటే ఈ లేస్ వేసుకున్నట్లోనే మనకు డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకు ఈ డిజైన్ మోడల్గా మనకి ఇలా చక్కగా రావాలంటే కనుక మనం ఈ లేస్లోనే ఉంటుంది, మన లేస్ తిప్పుట్లోనే ఉంటుంది. ఇది జస్ట్ ఇలా లూజ్ వదిలిపెట్టుకొని ఇలా రావాలి. ఇలా లూజ్ వదిలిపెట్టుకోవాలి జస్ట్ ఇప్పుడు మనకు ఇలా ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ నుండి ఇలా జస్ట్ లూజ్ వదిలిపెడితే మనకు రౌండ్ అనేది ఇలా తిరుగుతుంది. ఇదిగోండి ఇలా ఇలా. ఆ తర్వాత ఇప్పుడు మనకు ఇలా వస్తుంది కదా, ఇదిగోండి ఇలా. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి ఇదిగో ఈ షేప్ అనేది మనకు ఇక్కడ మనకు ఈ మన లేస్ వేసుట్లోనే ఉంటుంది. ఇందులో ఇదిగోండి ఇలా ఈ లేస్ వేసుట్లో మనకు చాలా అందంగా మనకు మోడల్గా కనిపిస్తుంది కాబట్టి ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఆ తర్వాత నిడిల్ ఇలా దింపాలి. దింపిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇల్లు మన వైపు తిప్పుకోవాలి. ఇలా మన వైపు తిప్పుకున్న తర్వాత మళ్ళీ లూజ్ వదిలిపెట్టాలి. ఇక్కడ ఈ నిడిల్ని ఇలాగే దింపాలి కిందికి, లేపొద్దు. లేపితే మనకి ఇక్కడ పోతుంది కనుక మనం లేపకుండా ఇలాగే మనము ఇదిగోండి ఈ లేస్ అనేది చక్కగా రావాలంటే కనుక మనం కొంచెం జస్ట్ ఇందాక చెప్పాను కదా లూజ్ వదిలిపెట్టాలని, అలాగే లూజ్ వదిలిపెట్టుకుంటూ ఇలా వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇక్కడ నుండి ఇప్పుడు మనకు ఈ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది కాబట్టి ఇదిగోండి ఇక్కడ ఇది అంటే మనకు ఈ షేప్ అనేది కరెక్ట్గా రావాలి. మనకి నెక్ డిజైన్ పెట్టుకున్నప్పుడు మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తేనే మనకు డిజైన్ అనేది అట్రాక్షన్ ఉంటుంది కాబట్టి ఇలా వేశాను కనుక ఇప్పుడు ఇది మొత్తం అంతా స్టిచ్చింగ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదంతా మనం స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా. ఈ మధ్యలో మనం ఈ బిట్స్ వేయాలనుకున్నాను. ఈ బిట్స్ మనకు షాప్లో దొరుకుతున్నాయి, అంటే ఈ లేసుల షాప్లో కానీ ఇంకెక్కడైనా మనకు ఎక్కడ వీలుంటే అక్కడ తెచ్చుకోవచ్చు. ఇలా బిట్స్ మనం మధ్యలో పెట్టామనుకోండి మనకు ఈ డిజైనర్ చాలా బాగుంటుంది. దీనికి హోల్ ఉంటుంది, హోల్ పెట్టుకొని ఇలా పెట్టేసుకొని మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మన హోల్ అనేది ఇదిగోండి ఇక్కడ మనకి హోల్ ఉంటుంది. ఇదిగో హోల్ ఉంది ఇక్కడ, ఇది హోల్ ఉంది కదా. దీంట్లో నుంచి మనం థ్రెడ్ పెట్టి మనం స్టిచ్చింగ్ చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ మన ఈ హోల్ బట్టి ఇలా మన ఒక్కొక్క దానికి మధ్యలో ఇలా వేసుకోవాలి.
ఇదిగోండి ఇలా, అంటే ఒకదానికి ఒకటి ఇలా వేసుకుంటూ వరుసగా రావాలి. ఇక మనకి హోల్స్ని పట్టుకొని ఇలా పెట్టుకొని ఇలా వేసుకొని ఇదిగోండి ఇలా ఇలా అన్ని స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. అన్ని ప్రతి ఒక్కదానికి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇక మనం అన్నిట్లో పెట్టుకున్న తర్వాత మనకి డిజైన్ అనేది చక్కగా కనిపిస్తుంది కాబట్టి ఇక మనం ఇవన్నీ స్టిచ్చింగ్ చేసుకొని, ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి,